హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే చాలా రోజులైంది వీడియో పెట్టి. ఈరోజు అయితే మనం వరంగల్ వెళ్తున్నాం ఫ్రెండ్స్తో కలిసి. వరంగల్లో కొన్ని ప్లేసెస్ తిరుగుదామని. తీసుకోరా అని చెప్పినాం. అరే ఏమొస్తుందిరా నీకు మొబైల్? షోమీ చెవులు అంటే అదే మనమైతే ఈ ఫస్ట్ రోజు అయితే కంప్లీట్ చేసేసినాం, దాటేసినాం. ఇంకా అందరికి ఆకలి అవుతుందని అందరం ఆగి టిఫిన్ తీసుకొని తింటున్నాం. బాగా మంచిగా కడుపు నిండా తిని ఆడ మాకైతే పక్కన ఒక్కొక్క పిల్ల కనిపించింది. అంత కాసేపు ఆడుకున్నాం. ఎంత ముద్దుగా ఉందో చూడండి, ఎంత క్యూట్గా చిన్నగా పప్పి మస్తు ఉంది కదా. కాసేపు ఆడుకొని ఇంకా మేమైతే ఆ నుంచి స్టార్ట్ అయిపోయినాం. మేము ఇంకా మేమైతే వరంగల్లో ఈ స్తంభాల గుడికి అయితే వచ్చేసినాం. ఇంకా బండి మన కార్ అయితే పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, సురేష్ ఎట్లా వరకు ఎత్తుంది సురేష్ హీరోయిన్ వర్షం సినిమాలో యూట్యూబ్ లో పెడదామన్నా. లేదు, నేను వరకు అది చూస్తున్నా. కరీంనగర్ పోదా హనుమాన్ టెంపుల్ కి? కరీంనగర్ ఈ నుంచి దగ్గరనే ఉన్నట్టుంది. కరీంనగర్ ఎంత ఉందిరా? ఏమో చూడలేదు. చూడ ఒకసారి దగ్గర కొండగట్ట అని కొట్టు. దగ్గర అంటే చెప్పులు వేసుకుని వచ్చి మంచి పని చేస్తాను. పర్లేదు ఆడున్నాయి ఆల్మోస్ట్ ఒక 20-30 ఎకరాలలో ఉంటుంది. వచ్చాడమ్మా హీరో. ఏముందని ఇక్కడ చూస్తుంది? ఎవరు ఉంటారో తెలుసు. లేవరా సరే ఇటు పెట్టడం చూడరా కింద చూసినారయ్యా. చూపించిన అందులో ఉందండి. ఏంది చూపించిన వరంగల్ ముందు సేమ్ ఇలాంటివి ఉన్నాయి. పోర్ట్ అది వరంగల్ పోర్ట్. నాకు తెలిసి ఏదో చేస్తున్నాం ఇదంతా తీసి యూట్యూబ్ లో పెడతాడు.
అసలు ఏం టెక్చర్ అప్పట్లోనే ఎక్కిర్రు కదా. పాట పోదాం కింద నుండి వాడితే పోనీరా. అర్థం ఇట్లా అంటారా ఇటు పోదాం. పోదాం పోవచ్చు రారా అయ్యా రాసుడే పోవచ్చు. అరే చూద్దాం రా. ఎంత పెద్దగా కనిపిస్తుంది. మేమైతే 1000 స్తంభాలు కూడా అయితే చూసేసినాం. తర్వాత పక్కన మన భద్రకాళి టెంపుల్ ఉందంటే ఇక్కడికి వచ్చాము. చూడండి పార్కింగ్ ఇదంతా మొత్తం. మేమైతే ఇంకా లోపలికి వచ్చినాం. ఎంట్రన్స్ గేటు చూడండి ఎంత మస్తు ఉందో. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. మీకు లోపల చూపిస్తా. అదిగో శ్రీ భద్రకాళి టెంపుల్ ఇది. చూడండి మనకైతే ఎండ అనేది లేకుండా ఎంత బాగా వేసిర్రు పాకలు అవన్నీ పైన. భక్తులకైతే అసలు ఎండ రాదు. ఎండాకాలం పైన చల్లగా ఉంది ఇక్కడ మొత్తము. పక్కనైతే చెరువు ఉంది మొత్తం. అది వర్షాకాలంలో ఎక్కువ నీళ్ళు ఉంటాయంట. ఇప్పుడైతే ఎండిపోయింది మొత్తం చెరువు. మాకైతే మస్తు అనిపించింది ఈ టెంపుల్ చూడగానే. మస్తు అనిపించింది. పక్కనైతే ఆవులు ఉన్నాయి. అది వెనకాల బ్యాక్ సైడ్ ఉంది. అదంతా చెరువు అంట. అది ఇప్పుడైతే ఎండిపోయింది. ఇంకా ఇది మన టెంపుల్. అది మెయిన్ టెంపుల్. ఇవేమో సైడ్స్ ప్రదక్షిణలు చేసుకోవటానికి. మనకైతే ముందైతే మన ఇష్టమైన దేవుడు చాలామందికి ఇష్టంగా ఉంది వినాయకుడు అయితే ఉన్నాడు ఇక్కడ. చూడండి ఇప్పుడు చూపిస్తా. మన వినాయకుడు టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇదంతా గుడి ప్లేస్. వెనకాల చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా 1000 స్తంభాలు గుడి పోతే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది ఈ టెంపుల్ మనకి చూడటానికి. లోపల కానీ దర్శనం చేసుకోవడానికి. చూడండి ఇటు నుంచి వెళ్ళాలి మనం. ఇవైతే ఏదో ప్రదక్షిణలు అంట. మేము కూడా చేసాము. చూపిస్తా చూడండి మేము చేసింది. చాలా విచిత్రంగా ఉంది ప్రదక్షిణలు అవి. ఇక్కడే అరే ఎటు పోతున్నారా?
ప్రదక్షిణలు అంటారా ఇవి? అటు పోవాలి. చిన్నప్పుడు గేమ్స్ అలా స్క్వాడ్ గేమ్ ఉంటుంది చూడు. స్కిప్ గేమ్ స్కిప్ గేమ్ వాళ్ళు ఇడికే రావాలి. ఇవన్నీ తిరిగితే ప్రదక్షిణ చేసినట్టు అంట. ఉన్నాయి, నాయి మొన్ననే కట్టుకున్నా. తాడు తీసి కట్టేసుకో. మొన్ననే కట్టినా చేతికి పెద్ద ముగ్గులు. అది నాకు మహేష్ గారి కన్నా ఉండని ఏం కాదు. పదరా మనం పోదాంపా. కట్టేరా కొంతమంది పాత అయిపోతే కడతారు. ఉంచుకుంటా. చెయ్యి నొప్పి వస్తుంది అయ్యా. ఇటు చూడండి రా సురేష్. అయిపోయింది లాస్ట్. స్వస్తికాకారం రా ఇదంతా. పండగట్టన వాటర్ ఫాల్స్ అన్న ఇక్కడ అసలుకే పక్క ప్రాణం లాగితే వచ్చేస్తే నేను ఒకసారి తీసుకుని మనం పోయేటప్పుడు అన్ని బర్రెలు ఉంటాయి. ఈ మీద కావాలి. నీళ్ళు కారు మీద నీళ్ళు అలానే వాటర్ ఫాల్స్ అనుకుంటావు. అవి మీద పడి చల్లగా ఉంటుంది సురేష్. ఫైన్ మేమైతే భద్రకాళి టెంపుల్ చూసుకొని వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఈడ ఒక గూగుల్ మ్యాప్లో కొట్టి వాటర్ ఫాల్స్ ఏమైనా దగ్గర ఉందని వస్తే వాటర్ ఫాల్స్ అయితే మమ్మల్ని అయితే మొత్తం ప్లాన్ అయితే అప్సెట్ అయిపోయింది. అసలు వాటర్ ఫాల్స్ లేవంటే ఇక్కడ చూడండి. మా ఫ్రెండ్స్ ఏమన్నా వాటర్ ఫాల్స్ దొరికితేనే పక్కన ఉన్న వాళ్ళని కూడా అడగటానికి వేరు. ఏమైతే మాకు ఏం దొరకలేదు. అదే వాటర్ ఫాల్స్ అయితే అందరు పోయిడ్రా. హైదరాబాద్ తప్ప ఆర్టికల్ వాటర్ ఫాల్కి వచ్చాము. ఈ రెండు పోయింది గూగుల్ మ్యాప్ మరలి చేసింది మనల్ని అందరినీ.